బాపట్ల జిల్లా అద్దంకిలో జరిగిన రెవెన్యూ సదస్సులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రజల నుంచి మంత్రి అర్జీలు స్వీకరించారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ దురాక్రమణలు, ఆక్రమణల నుంచి న్యాయం చేయాలని మంత్రి గొట్టిపాటి వినతులు వెల్లువెత్తాయి. బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి అర్జీ పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి అధికారులను ఆదేశించారు. బోర్డులున్నా, పైప్ లైన్లున్నా, లేకపోతే చెట్లున్నా ఇవన్నిటిని కూడా రికార్డ్ చేసి డబ్బులు ఇప్పించాలి. బావిలున్నా, బోర్లున్నా ఇవన్నిటి కూడా డబ్బులు వస్తాయి. అది కనుక వదిలేస్తే రేపు రూపాయి కూడా రాదన్నమాట. అది మీరు మిగతా డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. వీళ్ళు ఒక్కో డిపార్ట్మెంట్ దగ్గర తిరిగి వాళ్ళు పని చేయించుకోవాలంటే అవరు. అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. విలేజ్ సర్వేర్ సాయి రావాలి. విలేజ్ సర్వేర్ సాయి త్వరగా రావాలి. మా భూములు అంటున్నారు, వాళ్ళు ఏమైనా ఏజ్ ఫ్లాట్లే చెబుతున్నారంటే ఏంటి సమస్య? మా ఊరు ఏ రోజు కదా నీకు ఐడియా ఉందా? కొద్ది కాదు, నువ్వు అధికారివే కదా, నువ్వు జీతం తీసుకుంటున్నావుగా, కొద్దిగా ఐడియా ఉండేది ఏంటి?